అయితే ఇక్కడ ఇగో ఒక వార్త ఉంది. ఢిల్లీ బీజేపీదే హోరాహోరీలో మెజారిటీ సీట్లు గెలిచే ఛాన్స్ అంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలు 12 ఏళ్ల తర్వాత అధికారానికి ఆపు దూరం 8న ఫలితాలంటూ 8వ తారీఖున ఫలితాలు వస్తాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఏవేవి ఏం చెప్పినంటే చాణక్య స్ట్రాటజీ ఉంది కదా, ఆ చాణక్య వాళ్ళు చెప్పింది ఆపుకు వచ్చి 25, 28 వస్తే బీజేపీకి 39, 44 వస్తాయట, కాంగ్రెస్కి 2, 3 వస్తాయట. ఇక్కడ చూడరు ఒక్కసారి. నేను ఇక్కడ ఇవన్నీ కూడా నేను ఈ మ్యాట్రిజు, పీ మార్కు, పీపుల్స్ పల్సు, పీపుల్స్ ఇన్సైటు, జేవీసీ, డీవీ రీసెర్చ్, కేకే సర్వే అని చెప్పి ఉన్నటువంటి ఈ 8 సర్వేలల్లో ఒకసారి ఆపు సంగతి చూడుర్రి, బీజేపీ సంగతి చూడుర్రి, ఇగో కాంగ్రెస్ సంగతి చూడుర్రి. ఇది నేను చెప్పేది. ఇగో చాణక్య స్ట్రాటజీ 2 3 సీట్లు వస్తాయట. మ్యాట్రిజ్ 1 0 అన్న, పీ మార్కు 0 1 పీపుల్స్ పల్స్ 0, పీపుల్స్ ఇన్సైట్ 0 నుంచి 1, జేవీసీ 0 నుంచి 2, డివిడి రీసెర్చ్ 0, కేకే సర్వే అయితే అసలు ఆయన తీయలేడు, 0 కూడా రాదని పెట్టారు, డాష్ పెట్టారు. అంటే 0 కూడా డౌటే వాళ్ళకి. అయితే ఇక్కడ చూడరు, ఇగో కాంగ్రెస్కి వస్తున్న సీట్లు ఎన్నాయా ఢిల్లీలో అంటే ఇగో ఇక్కడ చూడండి 3 దాటలేవా అంటే సర్వేలోనే 3 దాటలేవు. నేను చెప్పేది రిజల్ట్ కాదు, ఇది ఎక్కువ మంది 0 ఇచ్చారు. ఇక ఈ మాత్రం పీకుడు పానికి పోయి తెలంగాణ రాష్ట్రం మొత్తం తెల్లగా చేసేసినాం, ఢిల్లీని కూడా మేము దత్తత తీసుకుంటాం, ఢిల్లీలో కూడా అవసరమైతే అన్ని రకాలుగా మద్దతు ఇస్తాం, ఢిల్లీలో కూడా పరిపాలనకి మా పరిపాలన అడ్డం ఉంటుంది, మీకు ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితులలో డెవలప్మెంట్ చేస్తాం, చేసిందే మేము గతంలో షీలా దీక్షిత్ సమయంలో ఈ ఢిల్లీని డెవలప్ చేసిందే మేము కాంగ్రెస్, కాబట్టి మమ్మల్ని ఆదరించండి, తెలంగాణలో ఇన్ని వేల కోట్ల రుణమాఫీ చేసినాం, ఇన్ని వేల కోట్ల రైతు బంధు చేసినాం, ఇంతమందికి ఫ్రీ బస్ ఇచ్చినాం, ఇంతమందికి సిలిండర్ ఇచ్చినాం, ఇంతమందికి కరెంట్ ఇచ్చినాం అని చెప్పి ఇట్లా గొప్ప చెప్పి పోతే నేను ఏం చెప్పినా అలా కరెక్ట్ చెప్పినా లేకపోతే ఎక్కతక్క చెప్పినా, ఉన్నది చెప్పినా. ఇక్కడికి వెళ్ళి పోయి ఆడ అబద్ధాలు చెప్తే ఎవ్వడు నమ్మడు. పైగా పోయి రేవంత్ రెడ్డిని తీసుకుపోయారు చూడుర్రి, పోయి ఇక్కడ ఏదో పొడి చేసిండని చెప్పి నమ్మి ఆడికి తీసుకుపోయారు చూడుర్రి. అది మైనస్ అవుతుందని చెప్పిన నేను. కావాలంటే నా పాత వీడియో ఉంటుంది, ఓపెన్ చేసుకొని చూడుర్రి. ఎన్నో ఒక 5-10 సీట్లు వచ్చే పరిస్థితి అన్న ఉంటుండే, ఈ దొంగలు పోయి సన్నాసులు పోయి నాశనం పడతారు, అది 0 చేస్తారని చెప్పి అన్నట్టే 0 అయిపోయింది. సర్వేలోనే 0 అయిపోయిందడా నేను చెప్పేది అది. మహారాష్ట్రలో జరిగింది కదా, మనమే చూసినాం కదా, ఈ పక్కపంట రాష్ట్రమే కదా, ఉరికి రాయిళ్ళు ఉరికి ఇక మా అంతటోళ్ళు లేడు, వీరులం శూరులం అని చెప్పుకున్నాడు పోయి, ఇప్పుడు ఇట్లా చేసినాం అట్లా చేసినాం కావాలంటే చూసుకోర్రి అది ఇది అని చెప్పారు. మహారాష్ట్ర రైతులు నమ్మిర్రా ఇలాని? గెలిచే పరిస్థితి ఉంటే కూడా ఓడగొట్టేస్తారు వీళ్ళు, ఖరాబ్ చేసేచ్చినాడు ఏదో అంటారు కదా, ఇక జర్రంతా ఏదైనా చూసిరా పోరా అంటే ఇంకేదో చేసేచ్చినట్టు పోయి నాశనం పట్టొచ్చారు తప్ప ఇంకోటి ఏనే లేదు. వీళ్ళని చూసి ఆయనతో కూడా పడలే ఓట్లు, ఆ కొన్ని కూడా పడలే. తెలంగాణ ముఖ్యమంత్రిని తీసుకుపోయి ప్రచారం చేసుకుంటే ఆ కొన్ని కూడా వేయకుండా ఆయన జాలు లేకుండా పోమని చెప్పారు వీళ్ళని. మొత్తానికి 0కి తీసుకొచ్చి పెట్టారు కాంగ్రెస్కి. ఇది ఎవరి పాపమే? ఉన్నకాడు ఉండక నేను అన్న కూడా ఎట్ల రాయి తీయలేనాడు పోయి, గూట్ల రాయి తీయలేనాడు పోయి ఎట్లా ఏం తీస్తాడు, మొదలు ఈయన తీసి చూపెట్టమను, ఆ తర్వాత ఏదైనా ఉంటే ఉద్ధరించమని అని చెప్పి గతంలో అన్నాం, ఇప్పుడు కూడా అంటున్నాం. అది విడిచిపెట్టి మొత్తం ఏదో తెలంగాణలో అంతా ప్రజలు సంతోషంగా ఉన్నట్టుగా పోయితే ఆడవాళ్ళు ఏం నమ్మిర్రు అనేది ఎగ్జిట్ పోల్ సర్వే అని చెప్తుంది. నేను చెప్పవసరం లేదు.